ఏడాది క్రితం ఇదే రోజు న్యాయానికి సంఖ్యలు వేశారని 44 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని కక్షగట్టి వైసీపీ నేతలు అరెస్ట్ చేయించారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మండిపడ్డారు. పెళ్లి రోజున కూడా సీఎం చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్లో ఉండి పనిచేస్తున్నారని, ఇదే ఆయన పనితీరుకు నిదర్శనమని ఎమ్మెల్యే యార్లగడ్డ కొనియాడారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబును అరెస్టు చేసిన వ్యక్తులు ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయారని ఎద్దేవా చేశారు. తల్లికి నచ్చని జగన్ ప్రజలకు ఎలా నచ్చుతాడని యార్లగడ్డ ప్రశ్నించారు. సియాటిల్ వీధుల్లో, న్యూయార్క్ మ్యాన్హాటన్లో వీధుల్లో తిరిగి ఐటీ ఎక్స్పోర్ట్ 2,75,000 కోట్లకు హైదరాబాద్ 90 కోట్లు కూడా లేని హైదరాబాద్ పెంచి, అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 15,000 ఎకరాలను నిర్మించి, అలాగే 800 ఎకరాల్లో హైటెక్ సిటీని కట్టి ఇన్ని మంచి పనులు చేసి ఈ రాష్ట్ర దశ మార్చి, అలాంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఫాల్స్ కేసులు కడితే ఆ రోజు న్యూస్ లో హెడ్లైన్స్ అవుతుంది తప్ప ప్రజలేమి ఫూల్స్ కాదు. ప్రజలు డెమోక్రసీలో అంతిమ నేతలు ప్రజలే. రాజకీయ పార్టీలు ఏం చేసినా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల్లో ప్రజలు తీర్పు చెబుతారనే విషయాన్ని మర్చిపోయి, అలాగే ఇవాళ కూడా సెప్టెంబర్ 9న ఈ వరదల ఎఫెక్ట్ తో ఇక్కడే బస్సులో ఉండి ముఖ్యమంత్రి గారు పరిపాలించిన పరిస్థితి. ఇది ఆయన పనితీరుకి నిదర్శనంగా ఎవరైనా రాష్ట్ర ప్రజలు భావిస్తారు. అలాగే రేపు చంద్రబాబు నాయుడు గారి పెళ్లి రోజు, పోయిన సంవత్సరం జైల్లో ఉన్నారు, రేపొద్దున కూడా ఆయన ఇక్కడే ఉంటున్నారు. ప్రజా సమస్యలకి ప్రజల కోసం రాజకీయాలు చేస్తా కొంతమంది వస్తారు. రాజకీయ నాయకుడికి పదవీకాంక్ష ఉండొచ్చు, కానీ గ్రీడీ అబౌట్ మనీ ఉంటే, అలాగే ప్రతీకార రాజకీయాలు చేసిన వాళ్ళకి చరిత్రలో ఎక్కువ రోజులు స్థానం ఉండదని చరిత్ర చెప్పే చారిత్రాత్మక నిజం. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా తన తీరు మార్చుకుని ప్రతిపక్ష నాయకుడు ఎలా పనిచేయాలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా 15 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆయన పనిచేసినప్పుడు పనిచేసినట్టుగా పనిచేస్తే బాగుంటుంది. కనీసం అమరావతి మీద కక్ష కట్టాడు అనుకున్నారు, కానీ విజయవాడ నగరం మీద కూడా కక్ష కట్టిన పరిస్థితి. బుడమేరు బ్రీచ్లను కూడా రివ్యూ చేయకుండా, వైజాగ్ లో ఆయన కట్టిన ఋషికొండ ప్యాలెస్ మీద ఆర్కిటెక్ట్ తో మాట్లాడిన అరగంట, గంట, 2 గంటలో ఒక్కసారైనా బుడమేరు మీద సమీక్ష అయితే విజయవాడ నగరానికి దరిద్రం పట్టేది కాదు, ఇబ్బందులు కూడా ఉండేది కాదు. 1964లో వచ్చిన ఫ్లడ్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ బుడమేరుకు వచ్చిన పరిస్థితి. వీటన్నిటినీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మీడియాలో హెడ్లైన్స్కే ప్రాధాన్యం ఇచ్చి ఏది చేసినా మీడియాలో హైలైట్ అవుతుంది అనుకుంటున్నారు. కానీ 5 సంవత్సరాల తర్వాత ప్రజలు 164 సీట్లు ఇచ్చి ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని సుస్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఏం మార్చుకోకుండా ఇంకా వైసీపీ నాయకులు కానీ, శాసనసభకు పోటీ చేసిన వాళ్ళు కానీ, అలాగే సొంత తల్లికి నచ్చని వాళ్ళు రాష్ట్ర ప్రజలకు నచ్చని పరిస్థితి తేటతెల్లమైంది. అలాగే సిబ్లింగ్స్కి నచ్చపోవడం ఎవరికైనా సహజంగా ఉంటుంది, అన్నదమ్ములకు పడపోవడం ఇలాంటివి. కానీ మనం ఎలాంటి వాళ్ళైనా తల్లికి నచ్చుతాం. కానీ ఈ రాష్ట్రంలో 11 మంది శాసనసభ్యులు గెలిచిన తర్వాత కూడా ఈ జిల్లాలో ఉన్న పోటీ చేసిన వాళ్ళు బుడమేరు వెంక వరద బాధ ఫ్లడ్ రిలీఫ్ పనుల్లో కానీ, ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో పర్యటించిన